The highest placed railway station, 6,812 feet above sea level. మొన్న ఇదే రూట్లో వచ్చినప్పుడు లేదు, ఈరోజు చూడండి అక్కడ అలా బేటేసింది. కొంచెం వెనక్కి ఉండడం మంచిది. నేను ఫస్ట్ టైం సిక్కిం వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు చూసా, ఈ టెంపుల్కి వచ్చిందే నేను ఫస్ట్ టైం. సీరియస్గా లవ్ దిస్ టెంపుల్. అరుణాచల్ అండ్ మేఘాలయ కంప్లీట్ చేసుకున్నాను ఉద్దేశంతోనే అనుకున్నాను, బట్ క్లైమేట్ చూస్తుంటే మేఘాలయ కవర్ చేయొచ్చు కానీ అరుణాచల్ ప్రదేశ్ అయితే నేను కవర్ చేయలేను. అంత బుడగంరా అయ్యా. Good morning all and welcome back to another day of my all India road trip. Also good morning from పెల్లింగ్లో ఉన్నాను. నిన్న యాక్చువల్గా రెస్ట్ డే, లోకల్ టూర్ అయితే తిరగలేదు, మా ఫ్రెండ్స్ తిరిగారు. నాకు కొంచెం వర్క్ ఉండి ఇంటి దగ్గర ఆఫీస్ వర్క్ ఉండి నేను ఇక్కడే రూమ్లోనే స్టే చేశాను. సేమ్ రూమ్, సేమ్ 2500కి 4 మెంబర్స్కి విత్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. బిగ్ బౌల్ అంటే. ప్రస్తుతం అయితే నిన్న నేను రూమ్లోనే ఉండడం వల్ల లైట్గా చిన్న ఎడిటింగ్ వర్క్ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ రూట్ డెస్టినేషన్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాను. బికాజ్ ఇక్కడ వర్షాలు ఏమీ చూడటానికి అవ్వట్లేదు అండ్ దట్స్ ద రీజన్ వై నేను అరుణాచల్ వెళ్దాం అనుకున్నాను. అరుణాచల్ ఆర్ మేఘాలయ. మేఘాలయ మరి ఈ వర్షాల్లో వెళ్ళడం క్వైట్ నాట్ పాసిబుల్. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆపేస్తున్నాను. పెళ్ళింగ్ నుంచి నేను ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెళ్ళట్లేదు. అరుణాచల్, మేఘాలయ, నాగాలాండ్ అనుకున్నా, బట్ ఈ వర్షాల్లో అది కుదరని పని. సో దట్స్ ద రీజన్ వై నేను ఇంకా ఈరోజు పెళ్ళింగ్ నుంచి వయా డార్జిలింగ్ ఐఎమ్ గోయింగ్ టు సిలిగురి వెళ్ళి నేను బీహార్లో ఇంకో 2 ప్లేసెస్ ఉండిపోయి, అలాగే యూపీలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూసుకుంటాను. అంటే అటువైపు వెదర్ అయితే బాగానే ఉన్నది, వర్షాలు ప్రస్తుతానికి వెదర్ రిపోర్ట్ ప్రకారంగా అయితే అటువైపు వర్షాలు అంతగా లేవు. మరి నేను వెళ్ళేటప్పటికి ఏమవుతుందో తెలియదు, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో అందుకోసంగా ప్రస్తుతానికి లేవు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ బీహార్లో వైశాలి అండ్ పాట్నా అండ్ దెన్ ఉత్తరప్రదేశ్లో వారణాసి, అలాగే కొంచెం కిందన పన్నా నేషనల్ పార్క్ అవ్వదులేండి, ఇంకా వేరే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అండ్ బీహార్ అండ్ యూపీ వైపు మూవ్ అవుతున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ ద ఇంట్రొడక్షన్ పార్ట్ ఫర్ టుడేస్ డే. ప్రస్తుతం అయితే మా ఫ్రెండ్స్ అగైన్ మా దగ్గర దోస్ గైస్ వాళ్ళు ట్యాక్సీ బుక్ చేసుకున్నారు డార్జిలింగ్లో స్టే చేద్దామని అంటున్నారు. ఇఫ్ స్టే చేస్తే ఈరోజు నైట్ డార్జిలింగ్లో స్టే చేసి రేపు సిలిగురి వెళ్ళి రేపు సిలిగురిలో ఉండిపోయి ఎల్లటి నుంచి బీహార్ అండ్ యూపీ వైపు మూవ్ అవుతాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. లగేజ్ ఇస్ ఆల్ ప్యాక్డ్, రూమ్ ఎంటీగా ఉన్నది. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ది జర్నీ. మళ్ళీ నా రైడ్ని రెజ్యూమ్ చేశాను. ప్రస్తుతం అయితే ఐఎమ్ గోయింగ్ టు సిలిగురి డార్జిలింగ్లో 1 నైట్ స్టే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ పెళ్ళింగ్ నిన్న నేను వెళ్ళలేదు కాబట్టి ఒకవేళ వన్స్ అగైన్ ఇఫ్ యూ వాంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే నా పెళ్ళింగ్ వీడియోని పైన ఐకార్డ్స్లో పెడతాను. యూ కెన్ గో అండ్ వాచ్ ద వీడియో. అది ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. అండ్ ప్రస్తుతం అయితే మళ్ళీ మా ఫ్రెండ్స్ ఒకరు బర్డ్ పార్క్ చూడాలంటున్నారు. బర్డ్ పార్క్ వెళ్ళి వాళ్ళతోటి నెక్స్ట్ మళ్ళీ అక్కడ కిరాతేశ్వర్ టెంపుల్ ఒకటి ఉన్నది, కిరాతేశ్వర్ టెంపుల్ కూడా చూసుకొని అక్కడి నుంచి డార్జిలింగ్ సేమ్ రూట్ జోర్తాంగ్ అండ్ ఆ డార్జిలింగ్ పెద్ద రోడ్ ఉంది కదా, ఆ పెద్ద రోడ్లో నుంచి మళ్ళీ వెళ్దాం. చూసుకుంటే చిన్న ల్యాండ్ స్లైడ్స్ కామనే కానీ ఇప్పుడు ఏదో పెద్దదే అయ్యింది. అంత బురద ఉందిరా అయ్యా.
అయిపోయిందమ్మా. ఇది ఒకటి గట్టిగా ఉన్నది, వెళ్ళినప్పుడు కూడా ఇదే ఇబ్బంది పెట్టింది. కాళ్ళు అయితే ఫుల్ బురద పెట్టాయి. కొంచెం వాటర్ ఉంది, షూ కడిగేద్దాం లైట్గా. చూడండి, వాటర్ ఫాల్తో పాటు ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. బ్రిడ్జ్ కూడా ఉంది, బ్రిడ్జ్ ఉన్నా కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యింది చూడండి. బట్ అలా జారిస్తుంది. కింద చూస్తున్నారు కదా, అదే లక్షిప్ దగ్గర కిరాతేశ్వర్ టెంపుల్. వెళ్ళే ముందు ఒకసారి దర్శనం చేసుకుని చెప్పాలని అనుకుంటున్నాం. దేర్ ఇట్ ఈస్, కిరాతేశ్వర్ టెంపుల్. సిక్కిం వచ్చినప్పుడు వేరే ప్లేసులు తిరగాలని తెలియదు, కానీ ఈ టెంపుల్ కొంత ఈరోజు దర్శనానికి వెళ్తే మూడోసారి వెళ్ళినట్లు. మిగతా ప్లేసెస్ సరిగ్గా తిరగలేకపోయాను. అందుకని నేను ఏం చేశానంటే, ఈ క్లైమేట్లో ఇంకా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ గుడ్ ప్లేస్, రెయిన్ఫాల్ టైంలో వెళ్ళొచ్చు. బట్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని కవర్ చేయాలంటే, కవర్ చేస్తే అన్నీ ఒకసారి కవర్ చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం 3 సార్లు. ఇప్పటికే సిక్కిం 3 times అయింది నాకు రావడం. యాక్చువల్గా ఈసారి అరుణాచల్ అండ్ మేఘాలయ కంప్లీట్ చేసుకున్న ఉద్దేశంతోనే అనుకున్నాను. బట్ క్లైమేట్ చూస్తుంటే మేఘాలయ కవర్ చేయొచ్చు, కానీ అరుణాచల్ ప్రదేశ్ అయితే నేను కవర్ చేయలేను. డ్యూ టు దట్ రీజన్ రెండు ఒకేసారి కంప్లీట్ చేద్దాం అని అనుకున్నాను. సో అందుకనే నేను ఇంకా నార్త్ ఈస్టర్న్ పార్ట్కి వెళ్ళకుండా సెంట్రల్ ఇండియా, యూపీ వైపు మూవ్ అయిపోదామని. ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. Guys, once again back to Kirateshwar temple. అండ్ లాస్ట్ టైం చూసిన దానికంటే వాటర్ అయితే ఎక్కువ ఉంది. చూడండి ఎంత ఫ్లో ఉందో. కిరాతేశ్వర్ టెంపుల్ సంబంధించి ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే పైన ఐకార్డ్స్లో పెడతాను. మళ్ళీ వన్స్ అగైన్ వ్లాగ్ చేయట్లేదు. సో లోనకి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాను. వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వీ షల్ స్టార్ట్ అవర్ జర్నీ. మరోసారి కిరాతేశ్వర్ శివుడి దర్శనం అయిపోయింది. అండ్ దీనికి సంబంధించిన వీడియో కావాలనుకుంటే నా సీజన్ 5 ఐ థింక్ సో సిక్కిం, వెస్ట్ సిక్కిం ట్రిప్ వేసింది. కానీ ఇది మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా, బ్యూటిఫుల్. నేను ఫస్ట్ టైం సిక్కిం వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు చూసా. ఈ టెంపుల్కి వచ్చిందో నేను ఫస్ట్ టైం. సీరియస్గా లవ్ దిస్ టెంపుల్. అది నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్ మేము వచ్చే టైంకి ఫ్రెష్గా అయిందన్నారు. లాస్ట్ ఇయర్ జూలై అంటే సమ్ టైమ్ జూన్ అలాగ అయింది లాస్ట్ ఇయర్లో. ఎనీవేస్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్ జోర్తాంగ్ నుంచి రంగీత్ రివర్ పైన ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ దాటంగానే వెస్ట్ బెంగాల్ బార్డర్లోకి ఎంటర్ అవుతాం. యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ ఇన్ ద ఎర్లియర్ సిరీస్ సీజన్స్. నౌ గోయింగ్ బ్యాక్ టు డార్జిలింగ్. ఇది నిన్న నైట్ ఫ్రెష్గా అయింది, అయింది. మొన్న ఇదే రూట్లో వచ్చినప్పుడు లేదు. ఈరోజు చూడండి అక్కడ అలా బేటేసింది. కొంచెం వెనక్కి ఉండడం మంచిది.
ఓ, నిన్న నైట్ వచ్చినట్లుంది, ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఓల్డ్ టన్నల్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇది కొండ మధ్యలో ఉన్నా కూడా చెమ్మ పట్టిస్తుంది ఇక్కడ అంతా. ఎగ్జాక్ట్, ఐ థింక్ అది ఓల్డ్ రోడ్, అది పాత రోడ్డు. కిరాతేశ్వరికి అదే లక్షిప్ వెళ్ళే పాత రోడ్డు అనుకుంటాను. అది మొత్తం టోటలీ డ్యామేజ్డ్. అక్కడికి వెళ్ళాలంటే చిన్న ఐరన్ బ్రిడ్జ్ ఉన్నది, అండ్ అలా చుట్టూ తిరిగి రావాలనుకుంటా. రోడ్ అలా కొంచెం 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 డ్యామేజ్ అవుతుంది రోజు రోజుకి వర్షాల టైంలో. జోర్తాంగ్కి వెళ్ళాలంటే అది సింగిల్ వే, వన్ వే. ఇది మళ్ళీ ఇటు పక్క నుంచి పైకి కొత్త రూట్లో వెళ్తున్నా. మళ్ళీ ఒక్కసారిగా కొండ పైకి ఎక్కాల్సి వస్తుంది. అది మన కాలింపాంగ్ నుంచి వచ్చే రోడ్. అది అదంతా జోర్తాంగ్ ఊరు. థ్యాంక్ యూ సిక్కిం విజిటింగ్ మీ. ఇది సిక్కింలో ఉంది. రామం చెక్ పోస్ట్, ఓన్లీ వన్ వెహికల్ ఎట్ ఏ టైమ్. నా ఫస్ట్ ఐరన్ బ్రిడ్జ్ ఇది. దిగా వెస్ట్ బెంగాల్కి వచ్చేసాం గైస్. మళ్ళీ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లోకి వచ్చేసరికి ఒక డిఫరెంట్ ఏరియా లాగా ఉన్నది. మోస్ట్లీ ఎక్కడ చూసినా కాఫీ ప్లాంటేషన్. వర్షం లేదు, వర్షం పడుతుంది కానీ ప్రస్తుతం అయితే చాలా మోస్ట్లీ క్లియర్గా ఉన్నట్లు ఉన్నది. డార్జిలింగ్ ఇంకా నాకు తెలిసి ఒక 15-14 కిలోమీటర్స్ ఉన్నది. ఆ కొండ పైన కనబడుతుందే డార్జిలింగ్ అని నేను అనుకుంటున్నా. కొండపైన కొంచెం భారీగా ఇల్లులు ఉన్నాయి. అది దాని తర్వాత డార్జిలింగ్ అనుకుంటా. లాస్ట్ మంత్కి ఈ మంత్కి రోడ్డు అంతా వేసేసినట్లున్నారు. లాస్ట్ మంత్ అయితే అసలు రోడ్డు అసలు చాలా చండాలంగా ఉండేది. బట్ నా రోడ్డు వేస్తారు. అసలు రోడ్డే లేదు ఇప్పుడు బాగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ రోడ్ లేదు. వెళ్ళేటప్పుడు తెలియలేదు కానీ జోర్తాంగ్ లాస్ట్ టైము డార్జిలింగ్ వెళ్తూ ఉంటే తెలుస్తుంది ఎంత స్టీప్ ఉన్నదని. చాలా స్టీప్ రోడ్స్. అయితే ఫస్ట్ గేర్ సెకండ్ గేరే సో స్టీప్ అబ్బా. వెల్కమ్ బ్యాక్ గైస్ టు డార్జిలింగ్ అయితే వచ్చేసాం. త్వరగా వెళ్ళి రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మాల్ రోడ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏమైనా చిన్న షాపింగ్ ఏమైనా చేద్దామని. షాపింగ్ అంటే లైక్ ఇంటికి ఏమన్నా కొందామని. ఫస్ట్ మార్కెట్ వస్తుంది, తర్వాత డార్జిలింగ్ స్టేషన్ వస్తుంది, తర్వాత బటసియా తర్వాత గూమ్. డార్జిలింగ్ రైల్వే స్టేషన్, వందాచి, టాయ్ ట్రైన్ cafe, come inside. The highest placed railway station, 6,812 feet above sea level. ట్రైన్ టైమ్స్ అయిపోయినట్లు. లాస్ట్ ట్రైన్ 4:30 అనుకుంటా. స్టీమ్ ఇంజన్స్. నేను ఫస్ట్ రూమ్కి వెళ్ళినా కూడా రూమ్కి వెళ్ళే దారిలో మెకానిక్ షెడ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలా.